సో లాస్ట్ క్లాస్ లో మనం ఏంటండి ఫాంట్ గ్రూప్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత సార్. పారాగ్రాఫ్ లో జస్ట్ అలైన్మెంట్ చూసాం అంతే. సో హ్మ్. దానికి వెళ్ళే ముందు ఈ క్లిప్ బోర్డ్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ రావడానికి మనం ఏమన్నాం అండి, బిల్ట్-ఇన్ ఫంక్షన్ బ్రాండ్. ఓకే, హ్మ్. ఇది ఎంటర్ చేసి ఎంటర్ అంటే మీకు ఇలా వస్తుంది. సో ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ కట్ కాపీ ఏమీ హైలైట్ అవ్వలేదు. హ్మ్. ఓకే, సరే ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ నేను కాపీ చేయాలంటే తెలిసిందే, మొత్తం టెక్స్ట్ ని ఆ! సెలెక్ట్ చేసి చూడండి, కాపీ హైలైట్ అయింది. ఇందాక యెస్ మనకి సార్. సెలక్షన్ లో లేనప్పుడు మనకి ఏంటంటే టెక్స్ట్ హైలైట్ అవ్వలేదు. సో మనం యెస్ ఏమంటున్నాం సార్. ఇక్కడ ఇలా అన్నాం. సో ఓకేనా, మనకి ఏంటి టెక్స్ట్ సెలెక్ట్ చేస్తాం, కాపీ హైలైట్ అయింది, కట్ హైలైట్ అయింది. కాపీ హ్మ్. అంటే చెప్పుకున్నాం అండి, జస్ట్ సెలక్షన్ చేసిన దాన్ని మనం కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసుకోవచ్చు. అదే ఓకే కట్ సార్. అనుకోండి, ఇక్కడ తీసేసి మనం ఏంటంటే రిమూవ్ ద సెలెక్షన్, పుట్ ఇట్ ఆన్ క్లిప్ బోర్డ్, సమ్వేర్ ఓకే ఎల్స్ యూ సార్. హావ్ టు పేస్ట్ ఇట్. ఓకే, సో కట్ కి కాపీకి డిఫరెన్స్ అది. సో ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, కాపీ అన్నాం తెలిసిందే. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ ఆల్రెడీ హైలైట్ లో ఉంది. పేస్ట్ అన్నాం అనుకోండి, సో మనం కాపీ చేసి పేస్ట్ అయింది. యెస్ సార్. ఓకే, క్లియర్. సో తర్వాత ఇక్కడ నేను ఇంకొకటి మళ్ళీ కాపీ పేస్ట్ చూడడానికి ఇక్కడ చూడండి, హ్మ్. ఇక్కడ మనం ఏమంటున్నాం, సమ్ టెక్స్ట్ తర్వాత బోల్డ్ ఒక అండర్లైన్ పెట్టాను. ఇప్పుడు నేను ఓకే. ఏమంటున్నానంటే కాపీ అంటున్నాను. హ్మ్. చూడండి, సమ్ ఫార్మాట్స్ ఉన్నాయి, నేను కాపీ అన్నాను. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నానండి, పేస్ట్. సో ఇక్కడ డైరెక్ట్ గా హ్మ్. పేస్ట్ అనొచ్చు, మనం షార్ట్ కట్ కంట్రోల్ వి లేదా రైట్ క్లిక్ చేసి మనకి ఏంటంటే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ చాలా వచ్చినాయి. హ్మ్. ఓకే, సో ఈ పక్కన పెడితే ఇక్కడ నేను ఏమంటున్నాను, కంట్రోల్ వి అన్నా. హ్మ్. కంట్రోల్ వి అన్నా. సో మనకి ఏంటి, ఆటోమేటిక్ గా సో అక్కడ ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫార్మాట్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే సార్. ఇప్పుడు నాకు ఆ ఫార్మాట్ ఏం వద్దు, జస్ట్ టెక్స్ట్ నాకు కావాలంతే. హ్మ్. ఇక్కడ ఉన్న ఫార్మాట్స్ నాకు ఏం వద్దు, జస్ట్ టెక్స్ట్ మాత్రమే నాకు కావాలి అనుకుంటే, ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేస్ట్ లో మనకి పేస్ట్ ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. హ్మ్. యెస్ సార్. సో ఇక్కడ చూడండి, కీప్ ఫస్ట్ వన్ ఏంటి, కీప్ సోర్స్ ఫార్మాటింగ్. హ్మ్. ఓకే, సో సెకండ్ వన్ ఏంటండి, మెచ్ ఫార్మాటింగ్ అంట. సో హుహు. తర్వాత పిక్చర్, ఒకవేళ పిక్చర్ తీసుకుంటే అది వేరే విషయం. ఇక్కడ హ్మ్. ఏంటంటే కీప్ టెక్స్ట్ ఓన్లీ. ఓకే సార్. సో అంటే డిఫాల్ట్ గా మీకు ఏంటి, ఓకేనా, నార్మల్ గా సోర్స్ ఫార్మాట్ తో వచ్చేస్తుందండి. సోర్స్ ఫార్మాట్ తో మనకు వచ్చేస్తుంది. అలా హ్మ్. కాదు, నాకు ఓకేనా నార్మల్ గా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కావాలనుకుంటే ఇది క్లిక్ చేసాం అనుకోండి, లాస్ట్ ఆప్షన్, మీకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వచ్చింది. ఓకే సార్. సో పేస్ట్ లోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, పేస్ట్ ఆప్షన్స్ 4 వచ్చినాయా. హ్మ్. యెస్ సార్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటండి, ఇది సెలెక్ట్ చేసాం అనుకోండి, నాకు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. ఓకే. ఓకే, సో అది ఓకే. సో నెక్స్ట్ మనం ఏమంటున్నాం అంటే ఓకే సార్. సో ఇక్కడ చూడండి, ఈ 4 ఓకే. ఒకవేళ ఇమేజ్ చూడండి ఒకసారి, నేను ఇమేజ్ ని హ్మ్. గూగుల్లో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. హ్మ్. సో రైట్ క్లిక్ చేసి నేను ఏమన్నానండి, కాపీ ఇమేజ్ అన్నా. సార్. చూడండి, ఏదైనా ఒక ఇమేజ్ మీద రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అన్నాను. ఓకే, ఆ ఇమేజ్ కాపీ అయింది, కాపీ క్లిప్ బోర్డ్ లో అయింది. నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ఆప్షన్ లేదు, ఏ అనేది, అంటే మనం కాపీ చేసిన ఇమేజ్ కదా, ఆ ఆప్షన్ యెస్ లేదు. సార్. సింపుల్ గా మీరు ఓకే. ఇలా అన్నారనుకోండి, చూడండి అక్కడ కాపీ చేసిన ఇమేజ్ వచ్చింది. హ్మ్.
ఈ ఇమేజెస్ అన్ని మనకి ఇన్సర్ట్ లో వస్తాయి అనుకోండి, బట్ ఇమేజ్ వచ్చింది మనకి. ఓకే సార్. ఓకే. సో ఏంటంటే ఇమేజెస్ ని కూడా మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. 2016 వర్షన్ ఇది. ఓకేనా, ఆటోమేటిక్ గా మీరు ఏంటి, సో అదే 7 లో అనుకోండి, మనం వేరే వేరే ఇన్సర్ట్ లోకి వెళ్ళి చేసుకోవాలి. ఇక్కడ ఓకే సార్. 2016 లో డైరెక్ట్ గా మీకు ఏమవుతుందంటే ఇమేజ్ ని కాపీ చేసుకోండి, ఓకేనా, పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. సో అది ఓకే. సో నెక్స్ట్ అక్కడ పేస్ట్ స్పెషల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పేస్ట్ లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, మీరు ఇక్కడ నాకు వర్డ్ డాక్యుమెంట్ అంటే సెపరేట్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది మీకు. సో ఇక్కడ మీరు డిస్ప్లే ఐకాన్ కూడా సెలెక్ట్ చేశారనుకోండి, ఓకే అన్నారు అనుకోండి, మీకు చూడండి కర్సర్ ఎక్కడ ఉంది, సారీ కర్సర్ ఇక్కడ పెట్టాం. ఓకే ఓకే. సార్. సో పేస్ట్ లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ అన్నాం. సో ఓకేనా, డిస్ప్లే ఐకాన్ అని చెప్పి అన్నాం. ఇక్కడ మనకి ఏంటంటే సమ్ టెక్స్ట్ అనేది ఈ వర్డ్ డాక్యుమెంట్ లో సేవ్ అయింది, పేస్ట్ ఐ మీన్ మనం కాపీ చేసి పేస్ట్ అయింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఇంకో విండో ఓపెన్ అయింది, చూసారా. ఓకేనా, మనం ఇందా పేస్ట్ అన్నది ఎక్కడికి వచ్చిందని దీంట్లోకి వచ్చింది. అవును సార్. సో అంటే ఒక స్పెషల్ మీన్ మనం ఇలా కూడా చేసుకోవచ్చు అండి. కంటెంట్ లైక్ మనం ఏంటంటే వేరే డాక్యుమెంట్ పెట్టాము, ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి సంథింగ్ ఇది క్లోజ్ చేస్తే కంటెంట్ ఆ డాక్యుమెంట్ లో ఉంటుంది. ఓకే సార్. సో ఆ విధంగా మీరు ఇక్కడ పేస్ట్ స్పెషల్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు అండి. సో మనం వర్డ్ వర్డ్ ప్యాడ్ యొక్క వర్డ్ ప్యాడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏం చెప్పుకున్నాం అండి, వర్డ్ ప్యాడ్. వర్డ్ ప్యాడ్ సార్. వర్డ్ ప్యాడ్ ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ కదా సార్, డాట్ టీఎక్స్టీ. .txt అనేది నోట్ ప్యాడ్ ఫైల్ది. వర్డ్ ప్యాడ్ కి ఆర్టీఎఫ్, RTF రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. రిచ్ టెక్స్ట్ ఫార్మాట్. ఓకే. సో అది సరే అండి. ఓకే, ఇవి నార్మల్గా ఇవ్వండి. ఇక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఇంకోటి క్లిప్ బోర్డ్ లో. ఓకే ఓకే ఓకే. చూడండి ఫార్మాట్ పెయింటర్, ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. సో ఒకసారి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇది ఉంది, ఓకేనా. అంటే దీనికి ఏముందంటే అండర్లైన్ ఉంది, సమ్ ఒక గ్రీన్ ఫాంట్ కలర్ ఉంది. నేను సెలెక్ట్ చేసి నేను ఏమంటున్నానంటే ఫార్మాట్ పెయింటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ గా చూడండి కర్సర్ మారింది. కర్సర్ చూడండి అక్కడ బ్రష్ లా లేదు కదా. సో మీరు ఇక్కడ సమ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసినంత వరకు మీకు ఏమవుతుందండి, ఇంతకు ముందు మీరు సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింటర్ ఏదైతే అప్లై చేశారో ఆ ఫార్మాట్ అంతా కూడా దీనికి వచ్చేస్తుందండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ హైలైట్ మళ్ళీ పోయింది చూసారా. ఓకే. సో అది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏం చేశానంటే అప్పర్ కేస్ పెట్టాను. సో చేంజ్ ఓకేనా, సో ఇటాలిక్, తర్వాత సమ్ కలర్ ఇది పెట్టాను. సో నేను ఏమంటున్నాను ఫార్మాట్ పెయింటర్ అన్నాను. సో సంథింగ్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమున్నాయండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, టెక్స్ట్ కలర్. ఇవి ఏంటి ఫార్మాట్స్ కింద వస్తాయి. సో ఈ సెంటెన్స్ కేసులు ఫార్మాట్ కింద రావు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం అప్పర్ కేసు ఉన్నాయి, మనం ఇక్కడ ఏంటంటే మనకి లోవర్ కేసే ఉంది, అప్పర్ కేసు రావాలి. మన ఫార్మాట్ ఏంటి అక్కడ చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఓకే, నెంబరింగ్ ఇవన్నీ ఫార్మాట్స్ కింద వస్తాయి మీకు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ అది. ఓకే. సో మీరు ఒక నా క్లిప్ బోర్డ్ అని ఒక వర్డ్ డాక్యుమెంట్ గురించి మనం రాసుకున్నాం కాబట్టి వర్డ్ డాక్యుమెంట్ లో మీకు ఫాంట్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే క్లిప్ బోర్డ్ అని పెట్టుకోండి, క్లిప్ బోర్డ్ గ్రూప్ ఇది. ఓకే. సో దీంట్లో మనకి ఏంటండి ఓకేనా, ఒకటి కాపీ. సో కాపీకి షార్ట్ కట్ ఏంటి,
Control plus V. సో కంట్రోల్ ప్లస్ V. ఏంటి Oh, Control plus C copy. కంట్రోల్ ప్లస్ సి కాపీ అండి. Yes, sir. V paste. సో పేస్ట్ కి V. Control plus V. సో కంట్రోల్ ప్లస్ వి. Hmm. ఓకే, సో కాపీ పేస్ట్. తర్వాత Hmm. కట్కి Control plus X. ఓకేనా, సిటిఆర్ఎల్ ప్లస్ ఎక్స్. ఓకే, కంట్రోల్ ప్లస్ ఎక్స్. Hmm. ఓకే, సో కట్ కాపీ పేస్ట్ అంటాం జనరల్ గా. ఓకే, Yes, sir. అలాగే ఫార్మాట్ పెయింట్. Hmm. ఫార్మాట్ పెయింట్. Paint. సో ఓకేనా, ఏదైనా సరే మనం కాపీ చేయడానికి ఏంటంటే సమ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం, కట్కి కూడా సమ్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. పేస్ట్ అనేది Hmm. ఏంటి, కర్సర్ ఎక్కడైతే పెట్టి మీరు పేస్ట్ అన్నారో ఆటోమేటిక్ గా మీరు కాపీ చేసి పేస్ట్ అవుతుంది. అదే Okay, విధంగా ఈ ఫార్మాట్ పెయింట్ ఏంటి, ఓకేనా, ఇది రాసుకోండి, రాసుకొని అవి ఆల్రెడీ sure. ఉంటాయి. ఓకే, Hmm. ఇది ఇక్కడ ఫార్మాట్ పెయింట్ మనకు కొత్తగా ఉంటుంది. అంటే ఇక్కడ వర్డ్ లో ఇంతకు ముందు కాపీ కాపీ కట్ కాపీ పేస్ట్ అన్ని కామన్. ఫార్మాట్ పెయింట్ లో చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ ఏంటి, ఓకేనా, ఈ ఫార్మాట్ ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయింది. సో నేను ఏంటంటే దీనికి అప్లై అయిపోయింది. Yes, sir. షార్ట్ కట్ చూడండి ఏంటండి, ఫార్మాట్ పెయింటర్ ముందు ఏం చేస్తున్నాను, కాపీ చేస్తున్నాను. ఇప్పుడు నీది నాకు కావాలంటే నేను ఏం చేస్తాను, దీన్ని సెలెక్ట్ చేసి కాపీ అంటున్నాను కదా. సో దాని Yes, అర్థం కాపీ. ఓకే, Yes, తర్వాత sir. ఏం చేయాలి, పేస్ట్ చేయాలి. Hmm. సో ఇక్కడ ఫార్మాట్ పెయింటర్, దీంట్లో ఫార్మాట్ పెయింటర్ లో కాపీ ఏంటి అంటే, ఓకే, షిఫ్ట్ ప్లస్ కంట్రోల్, ఓకే, ప్లస్ ఓకేనా సి. కంట్రోల్ సి అంటే ఏంటండి, కాపీ. షిఫ్ట్ Copy. పట్టుకోండి, కంట్రోల్ సి అన్నాం అనుకోండి. Okay. ఓకే, మీకు అది ఏమవుతుందండి, దాని యొక్క టెక్స్ట్ తో సహా ఫార్మాట్ కూడా కాపీ అవుతుంది. Okay, sir. సో అదే పేస్ట్ కి ఏంటండి, మీకు అది కామన్. సో షిఫ్ట్ కంట్రోల్ ఇక్కడ మనం ఏమంటామండి, వి. ఫార్మాటింగ్ Hmm. మనకు ఓకేనా, ఇక్కడ ఉన్నది ఓకే టెక్స్ట్. సో జనరల్ గా ఏంటి, ఓకేనా, నాకు ఎక్కడైనా ఈ ఫార్మాట్ నాకు వేరే చోట అప్లై చేయాలనుకుంటే Hmm. లైన్ కాపీ చేయడం అది వేరు. లైన్ ఇప్పుడు ఈ లైన్ ఉందనుకున్నాం, లైన్ కాపీ చేసి మీరు ఫార్మాట్ పెయింట్ Hmm. అవసరం లేదు. నేను ఆ లైన్ కాపీ చేసి నేను ఏం చేస్తున్నాను, పేస్ట్ చేసుకుంటున్నా. ఇది Okay. వేరే విషయం. నాకు అలా కాదు, ఈ ఫార్మాట్ Hmm. ని నేను ఏం చేస్తున్నాను, వేరే చోట అప్లై చేయాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. Okay. అప్పుడు మీరు ఏం చేయాలి, ఫార్మాట్ పెయింట్ వాడాలి. Okay, sir. ఎందుకంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉన్న ఫార్మాట్ వచ్చేస్తుంది. బట్ Hmm. ఆల్రెడీ ఉన్న ఫార్మాట్ ని వేరే టెక్స్ట్ కి, అంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ కి నేను అప్లై చేయాలి. అప్పుడు యూఆర్ Hmm. యూజింగ్ ఫార్మాట్ పెయింటర్. Okay. You can apply, okay, now you can apply that look to the other content in the document. సో ఈ కంటెంట్ ఈ ఫార్మాట్ నేను ఈ డాక్యుమెంట్ లో ఉన్న సో వేరే కంటెంట్ కి అప్లై చేయాలి. ఫర్ Okay, దట్ sir. యూఆర్ యూజింగ్ ఫార్మాట్ పెయింటర్. సో ఇది మీకు ఏంటంటే పేస్ట్ అండి. ఓకే, ఓకే, సరే. నెక్స్ట్ వన్, పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ పెట్టుకోండి. సో పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ లో మనకి ఏముందండి, అలైన్మెంట్స్ ఆల్రెడీ మీరు రాసుకున్నారు, 4 అలైన్మెంట్స్ అని Yes, గుర్తుంటాయి sir. కదా. Ah. అలైన్మెంట్స్, 4 అలైన్మెంట్స్. ఓకే, సో అది అయిపోయింది. ఓకే, Hmm. తర్వాత నెంబరింగ్ అంటాం, బుల్లెట్స్ అంటాం. Yes, sir. ఓకే, వర్డ్ ప్యాడ్ లో మనకి ఏంటి, లిస్టులు వచ్చినాయి, ఓన్లీ లిస్టులు, దాంట్లో Hmm. నెంబరింగ్ బుల్లెట్స్ ఉన్నాయి. Numbering బట్ ఇక్కడ మనకి alphabets. ఏంటండి, ఇక్కడ ఏంటి, సెపరేట్ గా ఉంటాయి, ఒక్కొక్కటి సెపరేట్ గా Hmm. ఉంటాయి. మనం ఏమంటాం, బుల్లెట్స్ అంటాం. ఓకేనా, ఒకటి ఏంటి, Okay, బుల్లెట్స్. sir. Hmm. ఓకే, బుల్లెట్స్. చూడండి ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసి నేను దీనికి బుల్లెట్ కావాలని అనుకోండి, సెలెక్ట్ చేస్తే బుల్లెట్ వచ్చింది, సెలెక్ట్ చేస్తే బుల్లెట్ Yes, sir. వచ్చింది. అంటే నేను పాయింట్స్ రాయాలి, బుల్లెట్ పాయింట్స్ అంటాం కదా.
మెయిన్ పాయింట్స్ ఆ. రాయాలి. ఓకే, బుల్లెట్స్. సో బుల్లెట్స్లో ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, మనం బుల్లెట్స్ ఒక డిఫరెంట్ స్టైల్స్ మనం పెట్టుకోవచ్చు అండి. Yes, sir. డిఫరెంట్ స్టైల్స్ మనం పెట్టుకోవచ్చు. Hmm. లేదు ఒకనా మన కొత్తది కావాలనుకుంటే కొత్త బుల్లెట్ పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. అది పిక్చర్ని మీ Okay. ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. అది అది ఒక విషయం. Hmm. ఓకే, సరే. ఇక్కడ బుల్లెట్ లెవెల్ మార్చాలి. ఒకటి Hmm. తెలిసిందనుకోండి, మిగతాదంతా మీకు ఈజీనే. సో Okay, నేను sir. ఏమంటున్నానండి, ఈ పారాగ్రాఫ్ని కాపీ చేశాను. సో కాపీ Hmm. అన్నాను. సో ఇక్కడ నాకు యాజ్ ఇట్ ఈజ్ ఆ పారాగ్రాఫ్ కావాలనుకుంటే Ctrl+V అంట, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. Hmm. లేదా Hmm. మీరు అబ్జర్వ్ చేయండి, పేస్ట్ చేసిన తర్వాత ఇది హైలైట్ అవుతుంది. Hmm. ఇక్కడ క్లిక్ చేసినా మీకు పేస్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఇలా అన్నాను అనుకోండి, వితౌట్ ఎనీ ఫార్మాటింగ్, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మీకు కాపీ అవుతుందండి. ఇది ఎప్పుడు మీకు యూజ్ అవుతుందంటే, ఇంటర్నెట్లో Hmm. నేను సమ్ టెక్స్ట్ ఉంది అనుకుందాం. Hmm. ఓకే, ఇంటర్నెట్లో సమ్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఒక నా టెక్స్ట్ నేను సంథింగ్ ఏదో టెక్స్ట్ ఉంది. సో దీన్ని చూడండి, ఇలా వచ్చేసింది. చూడండి మనకి ఎలా వచ్చిందండి, మీన్ బోర్డ్లో వచ్చింది. నాకు అది వద్దనుకున్నప్పుడు నేను ఏమంటానండి, జస్ట్ నాకు ఓన్లీ టెక్స్టే కావాలి. Okay. ఓకే, ఓకేనా? అలా కాకుండా ఇక్కడ చూడండి, నేను ఏదో కాపీ చేశా. ఓకేనా? ఇక్కడ చూడండి ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. నేను Yes, sir. సింపుల్గా మనం ఏమంటున్నానండి, ఓకేనా, ఈ సెలెక్ట్ చేసి నాకు అటువంటి అక్కడ ఉన్న ఫార్మాట్స్ ఏం వద్దు, Hmm. జస్ట్ నాకు టెక్స్ట్ మాత్రమే కావాలి. టెక్స్ట్ అంతా Okay. వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఆ టెక్స్ట్ని మనకు కావాల్సిన విధంగా అరేంజ్మెంట్ చేసుకోవడం, అది కామన్. Hmm. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే, పేస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. పేస్ట్ అన్న తర్వాత Okay. మీరు ఇది హైలైట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ Hmm. సింపుల్గా అనండి, మొత్తం ఎటువంటి ఫార్మాట్ లేకుండా మీకు టెక్స్ట్ వస్తుంది. అప్పుడు ఆ టెక్స్ట్ని మీకు Hmm. కావాల్సిన విధంగా ఓకేనా, అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద Okay, మెయిన్ sir. పాయింట్. ఓకే, సో బుల్లెట్స్ కూడా వచ్చాం కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఇప్పుడు దీనికి నేను బుల్లెట్ అప్లై చేస్తున్నా. సో ఓకేనా, బుల్లెట్ అప్లై చేస్తున్నా. బుల్లెట్, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సంథింగ్, ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిటిని నేను ఏం చేయాలి, ఓకేనా, ఈ పాయింట్కి సబ్ పాయింట్స్ పెట్టాలి. ఈ రెండిటిని నేను ఏంటండి, మెయిన్ దానికి Okay. సబ్ పాయింట్స్ పెట్టాలి. Hmm. ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. Hmm. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రెండో సగం సెలెక్ట్ చేసినా నో ప్రాబ్లం, బట్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఏం Okay. చేయాలి, సబ్ అన్నాం కదా, ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, చేంజ్ లెవెల్స్ అని ఉన్నాయి. Hmm. ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9 లెవెల్స్ ఉన్నాయి. Hmm. సో నేను ఏంటంటే సెకండ్ లెవెల్ పెట్టా. చూడండి ఏమైంది, ఈ రెండు కూడా సెకండ్ లెవెల్కి వచ్చినాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు దీన్ని నేను థర్డ్ లెవెల్ పెట్టాలనుకుంటున్నాను. సో Okay. మళ్ళీ అక్కడికి ఏమంటామండి, అక్కడికి వెళ్ళి చేంజ్ లెవెల్, ఏంటంటే లెవెల్ ఎంత, థర్డ్. చూడండి, Hmm. సో ఇలాగా మీరు ఏంటండి లెవెల్స్ మార్చుకోవచ్చు. Hmm. అంటే బుల్లెట్స్ నెంబరింగ్ మనం ఇవ్వట్లేదు, జస్ట్ బుల్లెట్స్. ఓకేనా? మనం ఏంటంటే మనకు కావాల్సిన లెవెల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. Okay, sir. సో ఇదేంటండి బుల్లెట్స్. పాయింట్స్ నెంబరింగ్ ఇవ్వట్లే, ఇక్కడ జస్ట్ బుల్లెట్స్ వేస్తున్నాం. సో Hmm. నెంబరింగ్ కావాలనుకోండి, యూ కెన్ గో ఫర్ నెంబర్. సో Yes, sir. నెంబరింగ్ లైబ్రరీ. సో వీటిని ఏమన్నాం అండి, Hmm. బుల్లెట్స్ అన్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి, నెంబరింగ్ Hmm. లైబ్రరీ. Hmm. ఇక్కడ ఏంటి, మనం నెంబర్స్ ఇవ్వచ్చు. ఇదే పాయింట్స్ మనం ఏంటండి నెంబర్స్ ఇవ్వచ్చు. Okay. సో ఇప్పుడు ఇవి ఉన్నాయి, సమ్ టెక్స్ట్.
ఇక్కడ నేను ఏమంటున్నాను ఇలా చూడండి, కాపీ అన్న పేస్ట్ అన్న ఆటోమేటిక్ ఏమొచ్చింది, యాల్చీజ్ వచ్చేసింది. అలా వద్దనుకున్నప్పుడు ఏమంటామండి, ఇలా ఏ అంట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి, ఇంటర్నెట్ నుంచి మీరు కాపీ చేసినప్పుడు ఒకవేళ ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చినప్పుడు చూడండి, ఈ యారోకి ముందున్నంత డేటా కూడా వేస్ట్ డేటా. దాన్ని మీరు ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఓకే సార్. రిమూవ్ చేసేయాలి. ఓకే, సెలెక్ట్ చేసి మనం ఏమంటున్నాం, డిలీట్ అంటున్నాం. సెలెక్ట్ చేసి మనం ఏమంటున్నాం, డిలీట్ అంటున్నాం, మౌస్ తో సెలెక్ట్ చేసి. ఇప్పుడు వీటికి నెంబరింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, సెలెక్ట్ చేసాం మొత్తం. సో ఇక్కడ చూడండి, మనకి ఏ నెంబర్ కావాలి. సో నార్మల్ ఒక అరబిక్, సో రోమన్, ఆల్ఫాబెట్స్, ఇది రోమన్ లోవర్ కేస్. సో ఇలా అన్నాం అనుకుందాం. ఓకే, నెంబర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఈ రెండింటి యొక్క ఈ మూడిట్లి లెవెల్ మారుద్దాం అనుకుంటున్నా. సో గో ఫర్ దిస్. ఇక్కడ ఏంటండి, చేంజ్ లెవెల్. లెవెల్ ఏంటండి, సెకండ్ లెవెల్. మళ్ళీ దీన్ని ఏమంటున్నానండి, సెలెక్ట్ చేసి దీని లెవెల్ మారుద్దాం అనుకుంటున్నా. సో గో టు చేంజ్ లెవెల్. థర్డ్ లెవెల్ కాబట్టి థర్డ్ లెవెల్ అన్నాం. సో ఇలాగా మీరు ఏంటండి, ఆల్రెడీ ఉన్న వాటికి మనం ఏంటంటే ఈజీగా నెంబరింగ్ అనేది ఇవ్వాలి. సో నెంబరింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మనం ఎంతైతే టెక్స్ట్కి ఇద్దాం అనుకుంటున్నామో అంత టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. మనం ఎంతైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే, సో ఇది నెంబరింగ్ అండి. సో ఇలా కాకుండా ఇంకో ఆప్షన్ ఒకటి ఉంది మనకి, మల్టీ లెవెల్. జనరల్ గా మనం ఏమంటున్నామండి, ఇది మల్టీ లెవెల్ అనకూడదు. ఎందుకంటే ఇది 1 ఉంది, తర్వాత 1.1 ఉంటే అది మల్టీ లెవెల్. 1.1 తర్వాత 1.1.1 ఉంటే అది మల్టీ లెవెల్ కింద వస్తుంది. ఇది నార్మల్ గా ఏంటి, నెంబరింగ్ ఒకటి 1 పాయింట్ లో ఏంటంటే ఏ అన్నాం, బి అన్నాం, సంథింగ్ ఏదో అన్నాం. మళ్ళీ ఏలో ఏంటండి సంథింగ్ నెంబర్స్ కావాలి మార్చుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే వీడు ఆర్డర్ ఇస్తున్నాడు. ఇది ఏంటంటే మల్టీ లెవెల్ లిస్ట్. ఇంకో ఆప్షన్ ఏంటండి, మల్టీ లెవెల్ లిస్ట్. ఇక్కడ అదే టెక్స్ట్ నేను కాపీ చేశాను. సో నాకు ఇది నెంబరింగ్ వద్దనుకుంటున్నాను. సో నా పేస్ట్ అంటున్నా, ఇలా అయినా చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, లేదు నేను పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నా. సో నాకు ఎటువంటి నా ఫార్మాట్స్ వద్దు అనుకుంటే సో ఏమంటాం, సింపుల్గా ఏ అంటాం, ఇలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నేను నెంబరింగ్ డిఫరెంట్గా ఓకేనా, ఇక్కడ ఒకటే దాంట్లో ఇచ్చాం. ఓకేనా, ఈ రెండు వీటిని కూడా ఈ విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే చూడండి, సో ఎలా అంటున్నాం మనం. ఓకేనా, ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు పైన వాటిని చూపిస్తూ మీకు చెప్దాం అనుకుంటున్నాం, బట్ అది వేరే పేజ్లో ఉంది. నేను ఇప్పుడు ఈ పేజ్కి మధ్యలో బ్రేక్ ఉంది. ఓకేనా, ఈ బ్రేక్ నేను కంబైన్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ కావాలంటే ఓకేనా విడదీయచ్చు. డబుల్ క్లిక్ టు హైడ్ వైట్ స్పేస్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుందండి, ఆ వైట్ స్పేస్ హైడ్ అయిపోతుంది. ఎందుకంటే పైన ఉన్నదాన్ని మనం చూసి చెప్దామండి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ ఈ లైన్ లో కానీ లేకపోతే పారాగ్రాఫ్ లో కర్సర్ పెట్టి నేను ఏమంటున్నాను, మల్టీ లెవెల్ మీద క్లిక్ చేశాను. మల్టీ లెవెల్ మీద క్లిక్ చేసి మీకు ఇలా చూడండి, ఇవి మనం చూసుంటాం 1 లో 1.1 సంథింగ్ ఇలా ఉంటాయి. ఓకే, సో లేదు ఇలాగా లేదా ఇలాగా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను ఇది యూజ్ చేస్తాను, మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, 1 అని వచ్చింది. ఇప్పుడు నేను ఫుల్ స్టాప్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంటర్ అన్నాను, ఆటోమేటిక్ ఏం వచ్చిందంటే 2 వచ్చింది. ఓకే, సో నేను మళ్ళీ ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో ఇక్కడ మళ్ళీ ఎంటర్ అన్నాను, 3 వచ్చింది. ఓకే, తర్వాత ఏంటి, ఇక్కడ మళ్ళీ ఎంటర్ అన్నాను, ఓకేనా 4. సో మళ్ళీ ఎంటర్ అన్నాను 4. సో మళ్ళీ ఎంటర్ అన్నాను సంథింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎంటర్ అన్నాను సంథింగ్ 7 వచ్చింది. ఇప్పుడు మన పాయింట్ ఏంటి అంటే ఈ మూడిట్లని ఏం చేయాలి, 2కి పంపించేయాలి. అంటే 2 కిందకి. ఇందాక దాకా 2 కింద పంపిస్తే మనకి వేరే ఏ రావడం, బి రావడం సంథింగ్, లేకపోతే ఈ వీటిలో అయితే సంథింగ్ వేరే సింబల్స్ రావడం జరిగింది. ఇప్పుడు 2 కింద పంపించాను అనుకోండి, మనం మల్టీ లెవెల్ అన్నాం, ఇక్కడ మనం నెంబరింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ నెంబరింగ్ మీకు ఏమొస్తుంది, 2.1 కింద వస్తుంది. చేంజ్ లెవెల్ మనం ఏంటంటే సెకండ్ లెవెల్కి వెళ్ళాం.
సో 2లో ఉంది కాబట్టి మనకి ఏంటండి 2.1, 2.2, 2.3. ఓకే. ఓకే. లేదు నేను ఇప్పుడు దీన్ని లోపల పంపిద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ ఏంటండి ఇక్కడికి వెళ్తాం. ఓకేనా, చేంజ్ లెవెల్. సో థర్డ్ లెవెల్ కాబట్టి సో 2.1లో 1, 2.1.1. సో దాంట్లో జస్ట్ అక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ అన్నాం అనుకోండి. ఓకేనా. ఓకే సార్. ఓకే, ఎంటర్ అంటే ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుందండి, ఆ లెవెల్లో వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఈ లెవెల్ ఓకేనా, దీని ముందు లెవెల్ అంటే 2.2కి రావాలనుకుందాం. మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, సో ఇక్కడికి వెళ్ళి సో చేంజ్ లెవెల్లోకి వెళ్ళి దాని లెవెల్ని మార్చేస్తున్నాం చూడండి. ఎస్ సార్. సో 2.1.23 కింద ఉన్నది 2.2 కింద వచ్చేసింది. అబ్జర్వ్ చేస్తున్నారా? ఎస్. చెప్తాను సార్. ఓకే. సో ఇలాగా మనం ఏంటంటే మనకు కావాల్సిన విధంగా నెంబరింగ్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. సో నాకు ఇలా వద్దనుకోండి నెంబరింగ్. ఓకే, సెలెక్ట్ చేశాను, ఇలా అనండి, ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తుందండి. సో నాకు అలా వద్దు, నాకు సంథింగ్ ఇలా కావాలన్నాం అనుకోండి. ఓకే, సంథింగ్. ఓకే, నాకు అలా కాదు, ఓకేనా, ఇలా కావాలన్నాం అనుకోండి. ఇవి హెడ్డింగ్స్ ఇవి. ఓకే, సో నాకు అలా కాదు, సంథింగ్ ఇవి నార్మల్గా, ఇవి నార్మల్గా. సో హెడ్డింగ్స్ అది. ఓకే సార్. సో ఇది మల్టీ లెవెల్. ఓకే. ఓకే, అలైన్మెంట్స్ 4 అయిపోయినాయి. తర్వాత మనం ఏంటంటే బుల్లెట్స్, నంబరింగ్, మల్టీ లెవెల్. ఎస్ సార్. తర్వాత తర్వాత పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఓకేనా, ఇంకొక ఇక్కడ ఆప్షన్ ఏముందండి, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఏంటండి, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఇక్కడ పారాగ్రాఫ్ లో మనకి ఏంటండి ఇంకో ఆప్షన్, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. హెడ్డింగ్ పెట్టుకోండి, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఈక్వల్ టు ర్యాండ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సంథింగ్ ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ లైన్ కి చూడండి, గుర్తుపెట్టుకోండి, లైన్ కి సంథింగ్ ఏదో సమ్ గ్యాప్ ఉంది. అలాగే ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ కి గ్యాప్ చూడండి కొంచెం ఎక్కువ ఉంది. లైన్ కి ఉన్న పారాగ్రాఫ్ ఒక మీన్ స్పేస్, పారాగ్రాఫ్ కి ఉన్న స్పేస్ మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి మరి ఇది చూడండి, ఇదేంటి లైనే కదా, పారాగ్రాఫ్ కాదు కదా అనుకుందాం. సో బట్ ఇక్కడ మనం ఏం చేసామండి, ఎంటర్ ప్రెస్ చేసాం, ఆటోమేటిక్గా అది ఏమవుతుందండి, పారాగ్రాఫ్ అయిపోతుంది. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నాను, నేను టెక్స్ట్ టైప్ చేయట్లేదు, సమ్ టెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, కాపీ, తర్వాత కాపీ, తర్వాత కాపీ, ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఓకేనా, అలైన్మెంట్ ఏంటంటే ఆ టెక్స్ట్ అక్కడ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. ఈ లైన్ మధ్యలో గ్యాప్ మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే ఇది పారాగ్రాఫ్ ఒకటి, ఇది పారాగ్రాఫ్ ఒకటి. సో పారాగ్రాఫ్ కి ఒక లైన్ కి మీకు గ్యాప్ అనేది డిఫరెంట్ గా ఉంది, ఉండాలి కూడా. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది పాయింట్ ఇక్కడ. సో ఫర్ దట్ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, స్పేసింగ్ 1.0, 1.1.1.15, 1.5, 2.0, 2.5, 3.0 ఇలా ఉన్నాయి. అలాగే చూడండి, ఈ లైన్ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ మధ్యలో స్పేసింగ్ ఉంది. నాకు ఆ స్పేసింగ్ వద్దు అనుకుంటున్నా. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి కర్సర్ ఇక్కడ ఉంది కదా, సో సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడికి వెళ్ళి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. సో ఏమైంది, ఈ రెండు పారాగ్రాఫ్లు కలిసిపోయినాయి, చూసారా? ఓకే,
సో నాకు నా పారాగ్రాఫ్ కి స్పేసింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, నాకు ఎంత స్పేస్ కావాలి? యాడ్ స్పేస్. ఓకే, ఇక్కడ ఏంటండి, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. ఓకే. సో అది. సో ఇది పాయింట్స్ అండి పారాగ్రాఫ్ లో. మీరు ఓకేనా, కావాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, సో మీరు ఏంటండి ఓకేనా చూడండి, ఇది లైన్ స్పేసింగ్ అనమాట. ఓకే ఇవి సార్. ఏంటండి, ఇవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ మీరు లైన్. స్పేసింగ్. ఎంత గ్యాప్ ఓకే, కావాలి? ఎంత గ్యాప్ కావాలి లేదా అవన్నీ మనకి ఎందుకంటారా, ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్కి వెళ్ళండి. సో లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు చూడండి, ఈ లైన్ ఇక్కడికి వెళ్ళి లైన్ స్పేసింగ్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఓకేనా, మీరు చూడండి అలైన్మెంట్ ఏ అలైన్మెంట్ ఉంది, లెఫ్ట్ లో అలైన్మెంట్ చూడండి, ఇక్కడ ఏముంది, లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది. నెక్స్ట్. ఓకేనా, సో తర్వాత ఇండెంటేషన్ చూడండి, ఇండెంటేషన్ ఈ రెండు ఇండెంటేషన్స్ అన్నాం, మీకు ఓట్ ప్యాడ్ లో కూడా ఉన్నాయి. లెఫ్ట్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఓకే, ఇండెంటేషన్ పెడితే స్పేసింగ్ బిఫోర్ ఆఫ్టర్. ఓకే, బిఫోర్ ఆఫ్టర్ లైన్ స్పేసింగ్. ఓకేనా, సో సంథింగ్ ఇక్కడ మీరు ఏంటంటే ఆప్షన్స్ మనం మార్చుకోవచ్చు అండి అన్ని కూడా. ఓకే సార్. ఓకే, లైన్ స్పేసింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది లైన్ స్పేసింగ్. తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటి, ఇంక్రీజ్ ఇండెంట్. ఇండెంట్ మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను. ఈ బాక్స్ చూడండి, సో షేడింగ్. ఓకే, షేడింగ్ వేరు, నా టెక్స్ట్ హైలైటింగ్ వేరు. సో టెక్స్ట్ హైలైటింగ్ చూడండి, ఇలా సెలెక్ట్ చేసాం అనుకోండి, ఓకేనా, మీకు ఆ టెక్స్ట్ వరకు మాత్రమే హైలైట్ అయింది, రిమైనింగ్ స్పేస్ మనకి ఏమి కూడా హైలైట్ అవ్వాలి. అదే షేడింగ్ అనుకోండి, చూడండి మొత్తం ఆ పారాగ్రాఫ్ మొత్తం షేడ్ వచ్చేస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్ లాగా, టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ లాగా మీకు షేడింగ్. సో షేడింగ్, చేంజ్ ద కలర్ బిహైండ్ దట్ సెలెక్టెడ్ టెక్స్ట్, పారాగ్రాఫ్ ఆర్ టేబుల్ సెలెక్ట్. ఓకే, సో వద్దనుకున్నాం అనుకోండి, సో ఇది వద్దనుకున్నాం అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి నో కలర్. ఇది వేరు, ఇది టెక్స్ట్ ని హైలైట్ చేయడానికి. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ లాగా వెనకాల షేడింగ్. అలాగే ఈ పారాగ్రాఫ్ కి నేను ఏంటంటే బార్డర్ ఇవ్వాలి. ఇవి బార్డర్స్, ఇవేంటండి బార్డర్స్. సో మీరు ఏంటండి బార్డర్స్ కావాలనుకుంటే ఆల్ బార్డర్స్ అన్నాం అనుకోండి, ఆ మొత్తం ఒక నా పారాగ్రాఫ్ కి బార్డర్ వస్తుంది. సో అది హైలైట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం బార్డర్ వస్తుంది. మళ్ళీ బార్డర్ లో ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఓకేనా, ఈ బార్డర్ షేడింగ్ ఆప్షన్కి వెళ్ళాం అనుకోండి, మీకు కావాల్సిన బార్డర్స్ అన్ని వస్తాయి. సో విడ్త్ ఎంత కావాలి, ఓకే, అప్లై టు పారాగ్రాఫ్ లేదా అప్లై టు ఓన్లీ టెక్స్ట్. ఓకే, చూడండి, సో అప్లై టు ఓన్లీ టెక్స్ట్ అంటే వేరేలా వచ్చింది, అప్లై టు పారాగ్రాఫ్ అంటే వేరేలా వస్తుంది. ఓకే, మనం ఏమంటున్నాం అండి, అప్లై టు సో పారాగ్రాఫ్, సో టోటల్ పారాగ్రాఫ్ కి అప్లై అవుతుంది. ఇక్కడికి వెళ్ళి బోర్డర్ షేడింగ్ లో సో సో ఒక ఇలా ఉన్నదనుకోండి, దీన్ని తీసేయాలి. సెలెక్ట్ చేసి మనం ఏమంటామండి, నో బోర్డర్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది, సెలెక్ట్ చేసి మనం ఏమంటామండి, నో బోర్డర్ అంటాం, బోర్డర్స్ పోతాయి. ఓకే, సో అది.
ఇది తర్వాత చూద్దామండి. షార్ట్ సరే. అక్కడ మీరు రాసుకోండి. ఓకేనా? మీకేంటండి లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ రాసుకున్నారు. తర్వాత ఇండెంట్ ఓకేనా? ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఓకే. ఇండెంటేషన్, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్స్. ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. ఓకే. ఇంకోటి ఏంటంటే షేడింగ్. ఓకే. ఓకేనా? షేడింగ్. ఓకేనా? ఇదేంటండి లైక్ బ్యాక్గ్రౌండ్ లాగా. ఆ టెక్స్ట్ కి బ్యాక్గ్రౌండ్ లాగా. ఓకే. షేడింగ్, కలర్ షేడింగ్ అంటాం. తర్వాత ఇంకోటి బోర్డర్స్. ఇంకోటి మనకి ఏంటంటే బోర్డర్స్. సో పారాగ్రాఫ్ కి లేదా టెక్స్ట్ కి సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి మనం ఏంటంటే బోర్డర్ ఇవ్వాలి. ఓకే ఓకేనా? సార్. గో టు బోర్డర్స్. సో బోర్డర్ లో మళ్ళీ బోర్డర్ షేడింగ్స్ ఇవన్నీ మీకు ఏ కావాలనుకుంటే బోర్డర్ షేడింగ్స్ అన్ని మీరు ఉంచుకోవచ్చు. చూడండి అదే టైం. సో ఓకే ఇవన్నీ సార్. ఏంటంటే అన్ని ఆప్షన్స్ మీరు మనం చెప్తాం ఇలాగా సంథింగ్, మీరు ఏంటంటే అన్ని అప్లై చేసుకోవడం. ఓకే. వెళ్ళి అన్ని అప్లై చేసుకున్నాం